Hello friends, welcome to my channel and a very cool morning from a beautiful village, రావూరు. మూవీస్లో చూపించే విలేజ్ అందాలన్నీ కూడా నేను ప్రత్యక్షంగా ఈ విలేజ్లో అయితే చూశాను. పచ్చదనము, పక్షులు, పశువులు, గుడిసెలు, పెంకుటిల్లు ఇవన్నీ ఒక చోట చేరి ఎంత అందంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇట్లాంటి పల్లెనైతే మనమైతే ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఇలాంటి అందాలు పుష్కలంగా ఉన్న ఈ ఊరిని, ఈ చిన్న పల్లెటూరిని చూపించే ప్రయత్నం చేస్తాను. ముందైతే ఈ గుడిని చూడండి. గుడి పరిసరాలు, చుట్టుపక్కల ప్రాంతం, అసలు మంచుతో పచ్చగా చెట్లు అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ మీరు వింటున్న పక్షుల అరుపులన్నీ కూడా న్యాచురల్గా ప్రకృతి నుంచి వస్తూ ఉన్నాయి. మార్నింగ్ లేవగానే ఈ పక్షుల అరుపులు, మంచు, గుడి, ఆ పచ్చదనము ఇవన్నీ చూసి ఒక అద్భుతమైన అనుభూతికి అయితే లోనవ్వడం జరుగుతుంది ఎవరికైనా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి రావూరులో మా రిలేటివ్స్ అని చెప్పాను కదా, సో వాళ్ళ ఇల్లు రాజప్రద కుమార్రాజు దంపతులు వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళైతే మమ్మల్ని నిజంగా చాలా బాగా చూసుకున్నారు. సో ముందుగా వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. యాక్చువల్గా వాళ్ళని కూడా ఈ వీడియోలో చూద్దాం అనుకున్నాం కానీ ఎందుకో కుదరలేదు. అండ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా 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 బాగుంది. సో అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ పర్మిషన్ లేకుండా తీస్తే బాగోదని చెప్పి వీడియో తీయలేదు. మార్నింగ్ కిందికి దిగేసరికి మా కార్ మీద మంచు ఎలా కురుస్తుందో ఒకసారి చూడండి. రావూరు, రామాయపట్నం రెండు పక్కపక్కనే ఉన్న విలేజెస్. సో రామాయపట్నంలో బీచ్ ఉంది. రావూరుకి రామాయపట్నానికి జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ నేచర్ అంతా ఎంత అద్భుతంగా ఉందో. దురదృష్టవశాత్తు మరికొన్ని రోజుల్లో ఈ అందం అంతా కనిపించకపోవచ్చు. ఈ ప్రాంతంలో పోర్ట్ ఒకటి శాంక్షన్ అయింది. సో పోర్ట్ కోసం అని చెప్పేసి పక్కనున్న కొన్ని గ్రామాలని ఖాళీ చేయిస్తున్నారు. సో ఇంకొకసారి వచ్చి ఈ ప్రకృతి అందాలని చూడగలమో లేదో. సో మాతో పాటే మీరు కూడా ఈ ప్రకృతి అందాలను ఇప్పుడే చూసేసేయండి. ఎంత బాగుందో కదా.
బీచ్లో అడుగుదాం పదండి. అండి మేము ఇప్పుడు రామాయపట్నం బీచ్లో ఉన్నాము. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ డే మార్నింగ్ నిజంగా గుడ్ మార్నింగ్. సూపర్గా ఉంది అసలు లొకేషన్. రామాయపట్నం బీచ్, నెల్లూరు. చూస్తున్నారా అసలు అలలు? అక్కడి దాకా వెళ్తే ఖచ్చితంగా మునిగిపోతాం. వెనక్కి లాక్కొని వెళ్ళిపోతాయి. పొద్దున 7-8 గంటలకు వచ్చారు. అంటే మరి వాళ్ళంతా ఊరిపోయి మళ్ళీ వాళ్ళంతా లాక్కోవాలి కదా. అవునులే, ఆగిపోయిపోయి. మీకేం ప్రాబ్లం ఉండదా లోపల? ప్రాబ్లం ఎంత 1 కిలోమీటర్ వెళ్తారా? ఇక్కడ దగ్గరనే. హే, వెల్కమ్ టు రామాయపట్నం బీచ్. రామాయపట్నం అంటారు ఈ ప్లేస్ని. సో
చూసారా ఎంత బాగుంది అసలు బీచ్. ఎర్లీ మార్నింగ్ వచ్చాము. వావ్, అలలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. మేము వచ్చినప్పుడు అంత లేవు, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అలలు. జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇసుక అంతా వైట్గా ఉంది. వేరే బీచ్లో అయితే చాలా బ్లాక్గా అట్లా ఉండేటి గోవాలో చూసాము. బట్ ఇక్కడ ఎక్కువ మంది రష్ లేరు, కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది అసలు. చూస్తున్నారా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇందాక మనము బిగినింగ్లో ఒక గుడిని చూపించాం కదా పైనుంచి. సో ఆ గుడిని ఇంకా చక్కగా చూపిస్తాను. సో అలాగే నెల్లూరుకి వెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిటర్న్ జర్నీ విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బై బై, బీ హ్యాపీ.